హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మన తెలుగు ప్రజలు గర్వకారణమైన ప్రదేశం గురించి మాట్లాడబోతున్నాం. అదేనండి, ప్రపంచంలోన అతిపెద్ద విగ్రహాల్లో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి మాట్లాడబోతున్నాం. ఈ ప్రదేశం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే శ్రీ రామానుజాచార్య స్వామి జీవితం గురించి, అలానే మన భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ 108 దివ్య దేశాలని పునఃసృష్టించారండి. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. వీటన్నిటిని ఒకే చోట చూడడం అనేది చాలా అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం పుణ్యక్షేత్ర దర్శనాన్ని అనుభవించడానికి ఇది ఒక అద్భుతమైన స్థలం. అలానే లోపలికి మొబైల్ ఫోన్ అలౌ లేదండి. అందుకే వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ మేము లాంగ్లో ఫొటోస్ తీసినవే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడవలసిన ప్లేసే. సిటీ కొంచెం అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళాలనుకునేటప్పుడు బాగా ప్లాన్ చేసుకొని వెళ్ళడం ఉత్తమం. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం. సో డే అండ్ నైట్ వ్యూస్ రెండు చూసాం. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ ఫౌంటైన్ షోస్ ఉంటాయి. డెఫినెట్గా అవి మిస్ కాకండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ చాలా బాగానే ఉంది అండ్ చాలా ఖర్చు పెట్టి చేశారండి. నాకైతే జనాలు అయితే అంతగా కనిపించలేదు. డెఫినెట్గా 2 రీజన్స్ అయి ఉండాలి. ఒకటి, సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉంది. 2, టికెట్ కాస్ట్ కూడా కొంచెం హైయర్, 250 రూపీస్ పర్ పర్సన్. అంటే డెఫినెట్గా నేను ఫ్యూచర్లో దీనికి ఇంకా మంచి గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నాను. అలానే ఈ విగ్రహ నిర్మాణం 2019లో స్టార్ట్ అయ్యి 2022లో పూర్తయింది. ఈ విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిందని చెప్పుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది మన ఆధ్యాత్మికతకు మరియు మన సంస్కృతిని గురించి గుర్తు చేసే గొప్ప ప్రదేశం అని చెప్పుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఒకరోజు ప్రశాంతంగా గడపాలంటే తప్పక రావాల్సిన ప్రదేశం ఇది. ఎందుకంటే అంత బాగుంటుంది ఈ ప్రదేశం. ఇన్సైడ్ వీడియో లేదని డెఫినెట్గా బాధపడకండి. ఎందుకంటే అన్ని మెమొరీస్ మనం ఫోన్లో క్యాప్చర్ చేయలేం. కొన్ని మెమొరీస్ మన మనసులో పెట్టుకోవాలి. అలాంటి ప్లేసే ఇది ఒకటి. డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా డేని బాబాయ్ హోటల్లో స్పెషల్ దోశ, అలానే 70mm దోశతో ముగించాం. డెఫినెట్గా బాబాయ్ హోటల్ హైదరాబాద్లో ఎంత ఫేమస్సో నేను చెప్పక్కర్లేదు. మీరు కూడా ఇక్కడ ట్రై చేసినట్టయితే ఫుడ్ ఎలా ఉందో మీరు కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు కానీ వెళ్ళాలనుకున్న ప్లేస్లో ఇది ఒకటైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఫుడ్ అంత బాగుంటుంది. మరి ఏంటి బాబాయ్ సంగతులు? మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.